వెల్కమ్ టు V3 న్యూస్ లక్ష్యం సమాజహితం నేను ఎమిలియా బులెటిన్ లో ముందుగా హెడ్లైన్స్ చూద్దాం. సంగారెడ్డి జిల్లాలో ఘనంగా పాత పంటల జాతర ముగింపు. DDS దేశంలోనే మహిళా రైతులను ఆదర్శవంతంగా నిలిపిందన్న జిల్లా కలెక్టర్ హనుమంతరావు. జనగామ జిల్లాలో ఎమ్మెల్యే తాటికొండ రాజయ్య మీడియా సమావేశం. రైతును రాజును చేయాలని తెలంగాణ ప్రభుత్వం ముందుకు వెళ్తుందన్న ఎమ్మెల్యే. పెద్దపల్లి జిల్లాలో ప్రభుత్వ స్థలంలో అక్రమ నిర్మాణాలు. ప్రశ్నించిన కార్పొరేటర్పై దురుసుగా ప్రవర్తించిన యజమానులు. వరంగల్ జిల్లా నర్సంపేట PSCS ఎన్నికల్లో TRS ఘన విజయం. కాంగ్రెస్ కంచుకోటలో పదవిని దక్కించుకున్న TRS. డీటెయిల్స్ చూస్తే రంగారెడ్డి జిల్లా తుర్కయాంజల్ PSCS ఎన్నికల్లో మొత్తం 13 స్థానాలకు 6 వార్డుల్లో TRS, 5 వార్డుల్లో INC, 1 స్థానంలో BJP అభ్యర్థులు విజయం సాధించారు. సంగారెడ్డి జిల్లా మచినూర్ గ్రామంలో DDS ఆధ్వర్యంలో పాత పంటల జాతర ముగింపు కార్యక్రమం నిర్వహించారు. ఈ కార్యక్రమంలో ముఖ్య అతిథిగా జిల్లా కలెక్టర్ హనుమంతరావు పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ DDS పాత పంటలను పండించి మహిళా రైతులను దేశంలోనే ఆదర్శవంతంగా నిలిపిందన్నారు. DDS చేసిన సేవలకు ఎన్నో అవార్డులు వచ్చాయని తెలిపారు. రైతులందరూ జహీరాబాద్ ప్రాంతంలో చిరుధాన్యాలపై అవగాహన పొంది పండించడం ఎంతో గర్వంగా ఉందన్నారు. Not the transport and biodiversity, environment and climate, who currently is the professor of at the Center for Agroecology. Ramifications. Bellam దొరకలేదా? కాబట్టి 24 hour contract వర్ష నిరంతరంగా five officers, and she was the first Dalit women with the corporation. She was also one of the first initiators of land. సర్పంచ్, వార్డు మెంబర్లు, గ్రామ పంచాయతీ తీర్మానం చేస్తే గ్రామ ప్రజలందరూ కూడా తీర్మానం చేసినట్టు అట్లాంటి 160 మంది సభ్యుల అనేది కూడా ఈరోజు ఆవిష్కరణకి ముఖ్యకారకులైనటువంటి మహిళలందరికీ కూడా నా చేతులు జోడించి నమస్కారాలు తెలియజేస్తున్న అందరికీ కూడా అభినందనలు, శుభాకాంక్షలు తెలియజేస్తున్నాను. అయితే మిమ్మల్ని అందరినీ ఒక రథసారథిలాగా నడిపిస్తూ ప్రపంచానికి పరిచయం చేస్తుంది. ఇంత పని చేస్తున్న ప్రపంచంలో ఏం తెలియకుండా ఈ యొక్క అంజమ్మ గారు మరియు నరసమ్మ గారు మరియు అల్గోలు రత్నమ్మ గారు అంటే ఎవరో తెలవని పరిస్థితి ఉండేది. మనం ఎంత ఈ పని చేసినప్పటికీ గ్రామాల్లో కూర్చొని ఇదే పని మీరు చేసిన ప్రపంచానికి మీరు దిక్సూచి కాలేకపోయేవారేమో దాన్ని తీసివేస్తూ సతీష్ గారు మిమ్మల్ని 4 దశాబ్దాల నుంచి మీ వెంట ఉంటూ ఒక దిక్సూచిలాగా తెచ్చుకునే విధంగా మిమ్మల్ని చేయటం అంటే నిజంగా వారికి అందరికి కూడా సెల్యూట్ చేయాల్సినటువంటి వ్యక్తి. నిజంగా జిల్లా కలెక్టర్ మా అందరికి కూడా చాలా ఫోన్లు వస్తుంటాయి. DDS గురించి ఆ అవార్డు ఉంది, వీడి యొక్క రెప్యుటేషన్ ఏంటి, ఈ అవార్డు ఉంది, ఏ అవార్డు అయినా ఈవెన్ అత్యున్నత పురస్కారానికైనా వీరి యొక్క పరిస్థితి ఏంటి అని జిల్లా కలెక్టర్ గా కొంత మేము రిపోర్ట్ పంపాల్సిన దాంట్లో ప్రతిసారి కూడా DDS దాదాపు భారతదేశంలోనే, తెలంగాణ అంటే నథింగ్ బట్ DDS, భారతదేశంలోనే ప్రఖ్యాతమైనటువంటి ఒక సంస్థగా, మహిళలే ప్రాతినిధ్యం వహిస్తున్నటువంటి సంస్థగా ఇది పేరెన్నికగా ఉన్నది. ముఖ్యంగా సతీష్ గారు కూడా ప్రతి ఒక్క మహిళను కూడా ఎంకరేజ్ చేస్తూ ఒక అంజమ్మ గారిని, రత్నమ్మ గారిని, వస్తున్నటువంటి తరతరాల్ని వారు ఇప్పటికే 3 తరాలు చూసుంటారు. ఇప్పటికే 3వ తరమో ఏదో చూసుంటారు. ఇందాక చెప్తున్నారు జనరల్ నరసమ్మ గారు చిన్న పిల్లప్పటి నుంచి మా దగ్గర పెరిగిందని. రంగారెడ్డి జిల్లా తుర్కయాంజల PSCS సంఘాల ఎన్నికల్లో సామల వెంకటరెడ్డి ఆయన సోదరుడు ఓటు హక్కును వినియోగించుకున్నారు. కాగా మొత్తం 93% ఓటింగ్ నమోదైంది.
జనగామ జిల్లా లింగాల గణపురం మండల కేంద్రంలో ప్రాథమిక వ్యవసాయ సహకార సంఘ ఎన్నికల సందర్భంగా టీఆర్ఎస్ పార్టీ పీఎస్ఈఎస్ ఎన్నికల ఇన్ఛార్జి చేవేళ్ల సంపత్ అధ్యక్షతన మీడియా సమావేశం ఏర్పాటు చేశారు. ఈ కార్యక్రమంలో ఎమ్మెల్యే తాటికొండ రాజయ్య పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ రైతును రాజును చేయాలనే సంకల్పంతో తెలంగాణ ప్రభుత్వం ముందుకు వెళ్తుందన్నారు. ఈ కార్యక్రమంలో ఎంపీపీ చిట్ల జయశ్రీ ఉపేందర్ రెడ్డి, జెడ్పీటీసీ గుడి వంశీధర్ రెడ్డి, మనోహర్ రెడ్డి, బస్వగాని శ్రీనివాస్, భాగ్యలక్ష్మి గణపతి, మండల ప్రజాప్రతినిధులు, మండల నాయకులు, పీఎస్ఈఎస్ అభ్యర్థులు తదితరులు పాల్గొన్నారు. పెద్దపల్లి జిల్లా గోదావరి ఖని పరిధిలోని లక్ష్మీపురంలో డ్రైనేజీ వ్యవస్థ అస్తవ్యస్తంగా ఉండటంతో స్థానికులు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. మురుగునీరు రోడ్లపై ప్రవహిస్తున్నా అధికారులు స్పందించట్లేదు. రోడ్డుకు ఇరువైపులా తుమ్మ పొదలు, అస్తవ్యస్తమైన రోడ్లు, చెత్త నిండిపోయి ఉన్నాయి. అంతేకాకుండా డివిజన్లో ఒక వ్యక్తి నాలాపై దర్జాగా కబ్జా చేసి గృహ నిర్మాణం చేపట్టాడు. ఆ నాలా కూలడంతో మరుగునీరు రోడ్లపైకి వచ్చి బాటసార్లకు ఇబ్బందిగా మారింది. కాగా ఈ విషయంపై స్థానిక కార్పొరేటర్ నీలా పద్మ అక్రమ నిర్మాణాలపై యజమానిని ప్రశ్నించారు. దానికి సదరు యజమాని స్పందిస్తూ నన్ను అడగడానికి మీరెవరంటూ దురుసుగా ప్రవర్తించాడు. ఇదిలా ఉండగా పారిశుద్ధ్య కార్మికులు మురికి కాలువలను శుభ్రం చేయలేదంటూ స్థానికులు పేర్కొన్నారు. అధికారులను కూడా ధిక్కరిస్తాడు ఆయన. మరి ఏది అన్నట్టు అది ఇక్కడికి ఎఫ్ఐ గేట్ వాళ్ళది సేఫ్టీ ట్యాంకు వాటర్ బయటకు వస్తున్నాయి. చెప్పినా కూడా వింటలేరు. అందరు ప్రజలకు ఇబ్బంది అవుతుంది. 4 సార్లు వచ్చి చెప్పినా కూడా వింటలేరు. ఈ వార్డు మొత్తం ఇబ్బంది అవుతుంది. రోడ్డు అంతా ఖరాబ్ అవుతుంది. దాదాపుగా 2 నెలలు అవుతుంది. స్మెల్ వస్తుంది. లెటర్ వాటర్ అవి కనీసానికి పైప్ లైన్ వేసి ఆ డ్రైనేజీలో వడగొట్టమంటే కూడా ముందు ఖర్చు లేదు, చేసులు లేదు. ప్రతి ఒక్కరు చెప్పినా కానీ ఆయన మాట ఎవరు ధిక్కరిస్తారు. కొత్తగా ఎన్నుకొనబడ్డ మన నీలం గణేష్ వాళ్ళు కూడా కార్పొరేటర్ వస్తే 3 సార్లు వచ్చి 4 సార్లు వచ్చిండు. ఆయన కూడా పట్టించుకోలేదు. ఈ ఇరుకుమంతి అని ఉన్నది. ఈ దగ్గరికి గోడలు తీసి ఇది పెడతారు. రేపు జీప్ వచ్చినా, ఓ లారీ వచ్చినా, 2 ఆటోలు వచ్చినా వెళ్తట్లేదు. ఈ రోడ్డు కూడా హెల్ప్ కావాలి. మేము కోరుకునేది అది. సెప్టీ ట్యాంక్ వాటర్ ఇవన్నీ మొత్తం పోయేటి అన్ని ఒక నీళ్ళు పోతారు. ఇలాగా ప్రతి ఒక్కరు తిట్టుడే. అది మీరు కొద్దిగా మీరు మంచిగా అనిపిస్తుంది. ఆ రోడ్డు మీద కొందరు గుడికి పోతారు, కొందరు అటు పోతారు, ఇటు పోతారు, ఎన్నో రకాలుగా పోతారు. రోడ్డు వెనక్కి వెళ్ళి ఆ నీళ్ళ వెనక్కి వెళ్ళి పోతే ఎంత గలీజ్గా ఉంటుంది. అదేమైనా మంచి జరుగుద్ది ఆ మనిషికి. అద్దాలవాడ డివిజన్లో ఈ రోడ్డు పైన ఈ ఇళ్ళ నుండి మొత్తం మురుగు వాటర్ కాకుండా ఈ మన లెట్రూమ్ది మొత్తం రెండిపోయి మొత్తం దీని నుండి వస్తుంది. ఒక నెల 2 నెలలకు ఎవరు కూడా స్పందిస్తారు దీని మీద. మా నూతన కార్పొరేటర్ గారికి వినిపించినాక 3 సార్లు వచ్చిండు. వచ్చి వాళ్ళు చెప్పినా కూడా ఇది స్పందన కూడా ఇది వరకు రాలేదు. దీన్ని తక్షణమే చర్యలు చేయాలని చాలా ఇబ్బందులకు గురవుతున్నారు. మొత్తం డ్రైనేజ్ నుండి మొత్తం అందరికీ బయటకు వస్తుంది. అందులో మొత్తం నిండిపోయింది. ఇటున్న ఈ ఇల్లు కట్టిర్రు. ఇక్కడికి వెళ్ళి ఇది డ్రైనేజ్ సైడ్ డ్రైనేజ్ ఆ డ్రైనేజ్ కూడా మొత్తం కూర్పెట్టిర్రు. దీన్ని మొత్తం చేసేసారు. దీన్ని కూడా ఇక్కడికి చేయాలని కూడా. వరంగల్ రూరల్ జిల్లా కాంగ్రెస్ కంచుకోట అయిన సూరిపల్లి గ్రామంలో పీఎస్ఈఎస్ ఎన్నికల్లో టీఆర్ఎస్ అభ్యర్థి రాణా ప్రతాప్ రెడ్డి కాంగ్రెస్ పై విజయం సాధించారు. ఈ విజయం నర్సాపేట రాజకీయాలలో చర్చనీయాంశంగా మారింది. ఈ సందర్భంగా ప్రతాప్ రెడ్డి మాట్లాడుతూ ఎమ్మెల్యే పెద్దిరెడ్డి సుదర్శన్ రెడ్డికి గెలిపించిన ప్రజలకు ధన్యవాదాలు తెలిపారు. Right.
వరంగల్ జిల్లా హన్మకొండ మండలంలో సహకార సంఘాల ఎన్నికల్లో పైడిపల్లి, కొత్తపేట, ఆరేపల్లిలో 13 డైరెక్టర్ స్థానాలకు 3 వార్డులు ఏకగ్రీవం కాగా 10 వార్డులకు ఎన్నికలు నిర్వహించారు. 10 స్థానాలకు 7 స్థానాలు టీఆర్ఎస్ అభ్యర్థులు కైవసం చేసుకోగా మిగిలినవి 3 స్థానాల్లో ఇండిపెండెంట్ అభ్యర్థులు గెలుపొందారు. గెలిచిన అభ్యర్థులకు ఎలక్షన్ కమిషనర్ ప్రశంసా పత్రాలు అందజేశారు. అన్న ఎయిత్ రాస్తుంది ఎయిత్ రాయదు లాస్ట్లో ఉంది సార్ ఫలం నంబర్ 1 సారంగపాణి గారు మీరే వాడు అక్కడే రేపు కదా 911 మొబైల్ నంబర్లు తీసుకోవాలి సార్ అది కింద ఇది ఒక చూపియే పెద్దనా నంబర్ తీసుకోవాలి మీరు ఇచ్చుడు కాదు అది ఇవ్వాలి అది బాబు టూరి సంకల సదాన సదనారాయణ నమస్తే అన్న నిన్న కూడా ఇటు పోతాను దృష్టి కావాలి మీరు పట్టుకోరా మేడం అందరూ పత్రాలు ఎక్కువ నిలబడాలి పొద్దున 8 దాకా రావాలి అన్ని సంతకాలు ఉన్నాయి చూడు సీరియల్
రాజన్న సిరిసిల్ల జిల్లాలో ముస్తాబాద్ పోతుగల్ సహకార సంఘాల ఎన్నికలు ప్రశాంతంగా ముగిశాయి. పలువురు రైతులు వృద్ధులు తమ ఓటు హక్కును వినియోగించుకున్నారు. ముస్తాబాద్ సహకార సంఘం 12వ వార్డులో యారపు భూమయ్య డైరెక్టర్గా విజయం పొందాడు. పోతుగల్ సహకార సంఘంలో 1వ వార్డు డైరెక్టర్ స్థానంలో టీఆర్ఎస్ అభ్యర్థి తన్నీరు బాపురావు 111 ఓట్ల మెజారిటీతో విజయం సాధించాడు. అభ్యర్థుల విజయాలతో మద్దతుదారులు, పార్టీల నాయకులు సంబరాలలో మునిగిపోయారు. సహకార సొసైటీ ఎన్నికల్లో సహకరించిన గ్రామస్తులకు, ఓటర్లకు మరియు మీడియా మిత్రులకు అందరికీ నమస్కారం. ఇక్కడ 13 వార్డులకు గాను 3 వార్డులు ఏకగ్రీవం కావడం జరిగింది. తర్వాత ఈరోజు ఎన్నికల్లో ఫస్ట్ వార్డు అన్నం రాజేందర్ రెడ్డి గారు గెలుపొందడం జరిగింది. తర్వాత అట్లాగే 2వ వార్డులో మట్ట వెంకటరమణారెడ్డి. ఆ రకంగా 13 వార్డులు పోలింగ్ 10 వార్డులకు పోలింగ్ నిర్వహించగా లెక్కించిన ఫలితాలలో 1 వార్డు మాత్రం డ్రాగా రావడం జరిగింది. 12వ వార్డు దాని సమాన ఓట్లు రావడం జరిగింది. దానికి టాస్ ద్వారా యారప్ భూమయ్య గెలుపొందడం జరిగింది. ఇది మేము తెలియజేస్తున్నాం. ఈరోజు ఎన్నికల్లో నేను గెలవడం ముస్తాబాద్ సొసైటీ పరిధిలోని గ్రామస్తుల రైతుల విజయం. వారు నా మీద ఉంచిన నమ్మకాన్ని వమ్ము చేయకుండా నా ఇంత మెజార్టీతో గెలిపించినందుకు వారికి పేరు పేరున కృతజ్ఞత తెలుపుతూ వారికి ఎల్లవేళలా నాతో అయినటువంటి ఏ పనులైనా సొసైటీ అభివృద్ధి కొరకు చేయడానికి నేను కేటీఆర్ సహకారం తీసుకొని, ముఖ్యంగా మా పాలకవర్గం ఏదైతే గెలిచినో వాళ్ళ సలహాలు తీసుకొని సొసైటీ అభివృద్ధి కొరకు ఎల్లవేళలా కృషి చేస్తాను. ఈ ప్రజా విజయం నాకు ఈ గెలుపు ఇచ్చినందుకు వారికి శిరస్సు వంచి నమస్కరిస్తున్నారు. నిర్మల్ జిల్లా ముధోల్ ఆశ్రమ పాఠశాలలో మండలంలోని పలు తాండావాసులు బంజారా సమాజానికి చెందిన ఆధ్యాత్మిక గురువు సంత్ సేవాలాల్ మహారాజ్ 281వ జయంతి ఘనంగా జరుపుకున్నారు. ఈ సందర్భంగా ప్రత్యేక పూజలు చేసి భోగ్బండర్ కార్యక్రమం ఘనంగా నిర్వహించారు. వేడుకల్లో భాగంగా నిర్వహించిన సాంస్కృతిక కార్యక్రమాలు అందరినీ ఆకట్టుకున్నాయి. ಹುಲ್ಚು ಮಾಪ್ತಯಾಡಿ ಬಾಳ ರಕ್ಷಣಾ ಕರಿಯಾಡಿ ಈ ದೇವ ಈ ಭೋಗ ಭಂಡಾರ ತಾಂದೋಳ पूछ कर दे जय शिवलाल दीनदयाल अंतर्यामी आसनो पूरे सिद्धर सपना बेटे हरदिमा सरपर पंजाणु पक्षी रोसाई किरमी रोसाई बाल बच्चा रोसाई नंगा नाम रोसाई बड़े भाटान फतेह करू सावकार समन्वय गुण आयकर ಈ ಶಿಕ್ಷಣ ಸಿಕ್ಕರೆ जो बाल बच्चा के प्रतार आशीर्वाद रखण बापू आणि ही भंडार ही भोग भंडार ता देवळे पूछ कर दे बापू
బాల బ్రహ్మచారి సద్గురు సంత్ సేవాలాల్ మహారాజ్ యొక్క 281వ జయంతి మన పాఠశాలలో మన ఆశ్రమ పాఠశాలలో జరుపుకుంటున్నాం. వీరు ఒక నిరుపేద గోర్ కుటుంబంలో 15 ఫిబ్రవరి 1739లో జన్మించారు. నేటి మన అనంతపురం జిల్లా గుత్తి అనే గ్రామంలో జన్మించారు. జన్మతా వీరు అంటే స్వతసిద్ధ యోగి అన్నట్టు. ఆయనకు భగవంతుడి యొక్క ఆశీర్వాదము చిన్నగా ఉన్నప్పటి నుంచే అబ్బింది. అతను తన శేష జీవితంలో పెళ్లి చేసుకోకుండా బ్రహ్మచారిగా ఉండి తనకు నచ్చినటువంటి జ్ఞానాన్ని, తనకు తోచిన జ్ఞానాన్ని, సమాజంలో ఉన్నటువంటి దురాచారాలను తొలగించడం కోసం జీవితాంతం కృషి చేసినటువంటి మహనీయులు వారు. సమాజంలో ఈ గోర్ అంటే ఈరోజు మనము లంబాడాస్ తెగ అంటారు. ఈ లంబాడాస్ తెగల్లో ఆ రోజుల్లో మద్యపానం, తర్వాత ప్రాణిహింస, తర్వాత వీరు సంచార జీవులు అన్నట్టు. ఒకసారి పెళ్లి అయిందంటే ఒక 10, 20 తర్వాత మరణించే వరకు కూడా కలిసి ఉండే వాళ్ళు కారు. కాబట్టి ఇటువంటి సాంప్రదాయాన్ని వాళ్ళు తొలగించి సమాజాన్ని ఒక సంస్కారవంతమైన సమాజంగా తీర్చిదిద్దినటువంటి మహనీయులు. రాజన్న సిరిసిల్ల జిల్లా ఇల్లంతకుంట మండలం గాలిపెల్లి ప్రాథమిక సహకార సంఘంలో మొత్తం 12 స్థానాల్లో ఎన్నికలు నిర్వహించారు. ఈ సందర్భంగా పలు స్థానాల్లో గెలుపొందిన అభ్యర్థులు సంబరాలు చేసుకున్నారు. నిర్మల్ జిల్లా మూధోల్ మండల్ సహకార సంఘం ఎన్నికలు ప్రశాంతంగా ముగిశాయి. మొత్తం 13 వార్డులకు 3 స్థానాల్లో ఏకగ్రీవం కాగా 10 వార్డులకు 22 మంది బరిలో నిలిచారు. 10 వార్డులకు మొత్తం 2050 ఓటర్లకు 1777 మంది ఓటు హక్కును వినియోగించుకున్నారు. మొత్తం 86.68% పోలింగ్ నమోదైనట్లు ఎన్నికల అధికారి అంజీ ప్రసాద్ తెలిపారు.
ఓట్ వేసి అయిపోయింది రండి రండి ఎందుకు పని ఎన్నిసార్లు పోతారు పై ఓట్ వేసి మళ్ళీ ఓట్ అయిపోయింది కొద్దిగా మీరు చూస్తాను మీరు కొద్దిగా వెడల్పోవాలి మీ బోర్డులో మంచిగా వస్తుంది సుధాకర్ రెడ్డి నాయకత్వం సుధాకర్ రెడ్డి నాయకత్వం బులెటిన్ ముగించే ముందు హెడ్లైన్స్ మరోసారి. సంగారెడ్డి జిల్లాలో ఘనంగా పాత పంటల జాతర ముగింపు. DDS దేశంలోనే మహిళా రైతులను ఆదర్శవంతంగా నిలిపిందన్న జిల్లా కలెక్టర్ హనుమంతరావు. జనగామ జిల్లాలో ఎమ్మెల్యే తాటికొండ రాజయ్య మీడియా సమావేశం. రైతును రాజును చేయాలని తెలంగాణ ప్రభుత్వం ముందుకు వెళ్తుందన్న ఎమ్మెల్యే. పెద్దపల్లి జిల్లాలో ప్రభుత్వ స్థలంలో అక్రమ నిర్మాణాలు. ప్రశ్నించిన కార్పొరేటర్పై దురుసుగా ప్రవర్తించిన యజమానులు. వరంగల్ జిల్లా నర్సంపేట PSCS ఎన్నికల్లో TRS ఘన విజయం. కాంగ్రెస్ కంచుకోటలో పదవిని దక్కించుకున్న TRS. ఇవి బులెటిన్ విశేషాలు. మరింత సమాచారం కోసం చూస్తూనే ఉండండి V3 న్యూస్. లక్ష్యం సమాజహితం.